చూడండి సలేశ్వరం జాతర ఇసుకేస్తే రానంత జనము. నైట్ పూట కూడా ఇంతమంది, ఇన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. కోలాహలంగా ఉంది ఇక్కడ. ఈ జనాలను చూస్తుంటే, ఈ ప్రకృతిని చూస్తుంటే, అడ్వెంచర్ని చూస్తుంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా కూడా వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ని మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయండి. ఇక్కడ వాటర్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్క వాటర్ బాటిల్ 50 రూపాయల నుంచి 100 రూపాయలు. సెలయర్ల నుంచి వస్తున్నటువంటి వాటర్ని పట్టుకొని తాగుతారు. ఇంకా మాకు దర్శనం ఇప్పుడు 7:30 అవుతుంది. ఇంకా దర్శనం కావడానికి మాకు ఇంకొక 5-6 గంటలు పట్టేటట్టు ఉంది. రిటర్న్ వచ్చేటప్పటికి చాలామంది వస్తున్నారు. ఫ్లోటింగ్, ఈ ఫ్లోటింగ్ని తట్టుకోవడం అయితే ఏ పోలీసులు కూడా ఇక్కడ ఎవరు లేరు. ఎందుకంటే ఇన్ని లక్షల మంది జనాలకి పోలీసులు చెప్పాలన్నా చెప్పలేరు. ప్రకృతికి కొండల నడుమ తెలంగాణకే తలమానికంగా ఈ యొక్క గొప్ప క్షేత్రం సలేశ్వరము. ఈసారి భక్తులు చాలామంది వచ్చారు. 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖులో ఓపెన్ చేశారు. 3 రోజులే ఉంటుంది సంవత్సరానికి. సో దానికోసము నిన్న అయితే 2 lakhs భక్తులు దర్శించుకున్నారంట సలేశ్వర లింగమయ్యని. ఈరోజైతే ఇంక అంతకంటే ఎక్కువ వచ్చారు. ఎందుకంటే వీకెండ్స్, సాటర్డే, సండే కాబట్టి. 11, 12, 13 ఏప్రిల్ 2025 ఈరోజు. చూడండి ఎంతమంది వచ్చారో. మేమైతే చెలిమల్లో నీళ్ళు పట్టుకొని వాటర్ బాటిల్లో పట్టుకొని తాగినాము. ఎన్ని వాటర్ తాగినా కూడా ఇక ఎందుకంటే ఇన్ని 5-6 గంటల సేపు మనం ఓన్లీ చూడ్డానికి అవుతుంది. మళ్ళీ మేము పైకి వెళ్ళాలంటే నైట్ 1-2 అవుతుంది. ఇప్పుడు 7:30 అవుతుంది. మేము మళ్ళీ రిటర్న్ మా బైక్స్ కాడికి, మా కార్ల కాడికి వెళ్ళాలంటే 1 లేదా 2 అవుతుంది నైటు. అయినా కూడా శివయ్యని దర్శించుకోవడం కోసం ఎంత టైం అయినా వెచ్చించడానికి ఆశేష భక్త జనావళి కదిలొచ్చింది. నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుంది లింగమయ్య దర్శనం చేసుకోవడము. సో ఎక్కడ చూసినా ప్రకృతి రమణీయమైనటువంటి కొండలు, వాగులు, వంకల నుండి వచ్చిరు విశేషమైనటువంటి జనము. ఈ సంవత్సరం ఇంకా పెరిగారు. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా విపరీతంగా మనకు యూట్యూబ్ షార్ట్స్లో కానీ, యూట్యూబ్ వీడియోలో కానీ సలేశ్వరం టూర్ గురించి చాలా వివరంగా చెప్పడం వల్ల అవేర్నెస్ పెరిగి చాలామంది వచ్చారు. చూడండి, మీరు మాత్రం వచ్చేటప్పుడు ప్లాన్డ్గా రండి, తిని రండి. ఉచిత అన్నదానం కూడా పెడతారు. ఉదయం పూట, మధ్యాహ్నం పెడతారు. సో మీరు మాత్రం ఖచ్చితంగా చిన్నపిల్లల్ని తీసుకురాకండి, చాలా ఇబ్బంది పడతారు. చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైనా రావాలంటే పెద్దవాళ్ళే రండి. అంటే మన యంగర్సే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి యంగర్సే ప్రిఫర్ చేసుకోండి. ఇది మీ మంచికే చెప్తున్నాము. అసలు ఈ చీకట్లో అయితే ఎవరు ఎటు సైడ్ పోతున్నారో కూడా తెలవట్లేదు. నైట్ అసలు కాలు తీసి అడుగు అసలు అడుగు వేయలేకపోతున్నాము. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏజ్తో సంబంధం లేకుండా అందరూ వస్తున్నారు. ఇక్కడ చూడండి, కింద నుంచి పైనుంచి విపరీతమైనటువంటి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు శివయ్య దర్శనం కోసం. ఎక్కడ చూసిన జనాలే. నైట్ పూట వాళ్ళకి ఎందుకంటే లైటింగ్ ఎక్కువ లేకపోవడం వల్ల ఎవరు కూడా కనిపించట్లేరు, వాళ్ళ ఫేసెస్ కూడా. ఇదైతే నేను అంతకుముందు వచ్చినప్పుడు ఇంత ఫ్లోటింగ్ లేదు. సోషల్ మీడియాలో చాలా వైరల్ చేశారు సలేశ్వరం టూర్ను, లింగమయ్య జాతర గురించి, కాబట్టి ఇంతమంది వచ్చారు. మీరు కూడా వస్తే ఎర్లీ మార్నింగ్ 6కి మీరు ఇక్కడ 6కి బయలుదేరితే ఒక 5-6 గంటలు దర్శనం అవుతుంది. అంటే 6కి బయలుదేరినా కూడా మీకు రిటర్న్ రావడానికి మధ్యాహ్నం 2-3 అవుతుంది. అట్లా ప్లాన్ చేసుకోండి. కానీ బయలుదేరడమే మధ్యాహ్నం 1కి 2కి బయలుదేరితే మాత్రం ఖచ్చితంగా నైటు 1-2 కావడం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు చూడండి ఎంతమంది ఫ్లోటింగ్ వచ్చారో. ఎటు సైడ్ నుంచి పోవాలో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే, ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు దర్శనం మళ్ళీ? హర హర
మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వైశాఖ శుద్ధ ఏకాదశి పౌర్ణమి అయితే ఇంకా రాలేదు, నైటు వస్తుంది. పున్నమి వెలుగుల్లో చాలా చక్కగా ఉంటుంది ఈ ప్రదేశం అంతా. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు కూడా దర్శించుకోండి లింగమయ్యని. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి వేలాది మంది భక్తులు ఎట్లా తండోపతండాలుగా వచ్చారో. లక్షలాది మంది జనం వచ్చారు, వీకెండ్స్ కాబట్టి జాగ్రత్తగా అసలు రావాల్సి వస్తుంది. చూడండి ఎక్కడ కూడా చీమల దండులాగానే ఉన్నారు. ఇది మాత్రం వండర్ఫుల్ అడ్వెంచరు. శివయ్య అంటేనే మామూలుగా విశ్వవ్యాప్తము అని అందరికీ తెలుసు తండ్రి. హర హర మహాదేవ శంభో శంకర. లింగమయ్య వస్తున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.